బీసీల అంశం చర్చించబడుతుంటున్న నేపథ్యం, ప్రజా ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల ప్రభావంతో ఇవాళ సూర్యుని చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా బీసీల చుట్టూ కేంద్ర రాష్ట్ర రాజకీయాలు తిరుగుతుంటున్న నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా బీసీల ఐక్యతా సమావేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన రోజు, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజు ఇవాళ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామం. ఇవాళ రాబో కాలంలో బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం పెరిగింది అనడానికి నిదర్శనమే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీ ఉద్యోగస్తులు, బీసీ ఉపాధ్యాయులు తమ సత్తా నిరూపించి మేము ఐక్యంగా ఉన్నాం బిడ్డలారా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీలు ఉమ్మడిగా పోటీ చేసినట్టయితే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉండేది. నైతికంగా బీసీలు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పేసి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. రాబో కాలంలో ఏదైతే మండల ఉద్యమం జరిగిందో, మండల ఉద్యమంలో బీసీలే కాదు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఒక రాజకీయ వేదిక అవసరం అని చెప్పేసి ఏదైతే మండల కమిషన్ నివేదిక సందర్భంగా ఉద్యమం జరిగిందో, ఇవాళ కూడా అదే ఉద్యమం రాబోతూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. బీసీలు రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలలో ఇవాళ చైతన్యం పెరిగింది, రాజకీయ స్పృహ పెరిగింది. ఇవాళ ఈ 75 సంవత్సరాల కాలంలో రాజకీయంగా మాకు ఏమి అన్యాయం జరిగిందో దానిని గుర్తించాం. రాబో కాలంలో ఆ అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మా ఓట్లు మేమే వేసుకుంటాం. మా ఓట్లే కాదు, ఇప్పటిదాకా రాజకీయంగా అణచివేతకు గురైనటువంటి అణచబడ్డ సామాజిక వర్గాల ఓట్లు కూడా మేము వేయించుకొని రాబో కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి ఈ వేదిక నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.